సార్ దగ్గర जरा అవంతా తీసే అందరికీ నమస్కారం. గత సంవత్సరం సేమ్ ఆగస్టు నెలలో మా అమ్మగారు స్వర్గస్థులైనారు. ఆ టైంలో మా అమ్మగారికి ఐ డొనేషన్ చేసి ఉన్నాము. మరి తర్వాత మా నాన్నగారిది కూడా కరెక్ట్ సంవత్సరం లోపలే మా నాన్నగారు స్వర్గస్థులైనారు. దీనికి రెడ్ క్రాస్ సొసైటీకి నేత్రదానం చేసి ఉన్నాం. ఆయన యొక్క లేకున్నా, ఆయన బతుకంగా లేకున్నా, ఆయన కళ్ళు ఎంతోమందికి ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలని ఆయన మంచి ఆయన కుమారుడు మార్పు ఇస్తున్నాడు. దానికి ఎంతో సంతోషం. ఒక పక్క ఆయన చనిపోయిన బాధగా ఉన్న ఆయన కళ్ళు 10 మందికి ఆదర్శం కావాలని చెప్పి ఆయన కుమారుడు మార్పు ఆ యొక్క నేత్రానికి ముందుకు రావడము ధన్యవాదాలు. రింటాల లక్ష్మీనారాయణ గారు స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని మారుతి గారు వెంటబడే మాజీ రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి గారికి తెలియజేయగా వీరు వెంటబడే కర్నూలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి సమాచారం అందజేయడము, వారి వెంటబడే స్పందించి నంద్యాలకు వచ్చి ఈరోజు వారి తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు నేత్రదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటికీ వాళ్ళ తల్లిగారు రెంటాల శ్యామలమ్మ గారు స్వర్గస్థులై ఒక 10 రోజుల కల్లా సంవత్సరం రోజులు అవుతుంది. ప్రథమంగా నేను నంద్యాల పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్గా ఎంపికైన తరువాత ప్రథమంగా మన మారుతి గారి తల్లిగారే నేత్రదానం చేయడం, ఆ రోజు నుంచి ఈ సంవత్సరం కాలంలో మేము చాలామందిని మోటివేట్ చేస్తూ దాదాపు 35 మంది పైన నేత్రదానం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ వాళ్ళ ఆరోగ్యరీత్యా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారిలో 20 మందిని నేత్రాలు సేకరించడం జరిగింది. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు 20 మంది నేత్రాలు ఇవ్వడంతో 40 మందికి చూపును ప్రసాదించిన వాళ్ళు అయ్యారు. నేను ముఖ్యంగా చాలా మందికి తెలియజేసేది ఏంటంటే, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, మా తల్లిదండ్రుల నేత్రాలు తీసేస్తారే అని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బాగా తల్లిదండ్రులు చూసుకున్నా వారిని దహన సంస్కారాలు చేయాల్సింది లేదా పూడ్చిపెట్టాల్సింది. కానీ ఆ మట్టిలో కలిసిపోయే బదులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారు, వారి శరీరమే బూడిదైపోయింది, కానీ వాళ్ళ కళ్ళతో ఇంకా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారని ఒక ఆనందం కలగాలి అంటే ఈ నేత్రదానం చేయాలి. ఎప్పుడో పాత సినిమాలో మంచి మనుషుల సినిమాలో అప్పుడే చెప్పారు, ఏమని, కనులు లేవని నీవు కలత చెలవద్దు, నా కనులు నీవిగా చేసుకొని చూడు అన్నట్లుగా ఇప్పుడు మారుతి గారు చేస్తున్న కార్యక్రమం కూడా అభినందించదగ్గ విషయం. ఇప్పుడు చూడండి, సంవత్సర కాలంలో వాళ్ళ తండ్రి గారు స్వర్గస్థులు కావడము, వాళ్ళ తల్లి గారు స్వర్గస్థులు కావడము,